ఓకే, హౌ ఆర్ యూ స్టూడెంట్స్? తెలంగాణ యొక్క డిఎస్సి పిఈటిస్ పేపర్ అనాలిసిస్ చేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుందండి. నేను సార్ సన్షైన్ డిఎస్సి పీడిపిటిస్ కోచింగ్ సెంటర్ ఎండి ఇబ్రహీం. 20 సంవత్సరాల విశాల అనుభవంతో ఎంతోమంది వ్యాయామోపాధ్యాయులను తయారు చేసిన సంస్థ సార్. నేను చెప్పానండి, నేను కొన్ని వీడియోస్ చేశాను, సైకాలజీ వీడియోస్లో మ్యాక్సిమం అన్ని బిట్లు రావడం జరిగింది. మెథడ్స్లో కొన్ని బిట్లు చేశానండి, ఆ మెథడ్స్లో బిట్లు రావడం జరిగింది. ఓకే సార్, నా దగ్గర శిక్షణ పొందిన విద్యార్థులు, ఆంధ్రాలో విద్యార్థులు ఈ పేపర్ని చాలా ఈజీగా చేయగలిగే విధంగా నేను వాళ్ళని తీర్చిదిద్దాను. అదేవిధంగా రాబోయే ఏపీడిఎస్సి పీడి మరియు పీఈటి ఎస్ఏపిఈ అభ్యర్థుల కోసం సార్ ఎంతో అనుభవంతో నేను ఒక సిస్టమ్ ప్లాన్ చేశానండి. ఏ విద్యార్థి కూడా 0 లెవెల్ నుంచి వచ్చినప్పటికీ అతను పూర్తి స్థాయిలో ఉద్యోగం సాధించడానికి కావాల్సిన ప్రిపరేటరీ ప్లాన్తో నేను రెడీగా ఉన్నాను. ఆల్రెడీ నేను ఎప్పుడూ దాన్నే ఫాలో అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకోండి. ఓకే సార్, ఆల్రెడీ మీకు మొన్న తెలంగాణ డిఎస్సిలో ఇచ్చిన కూపర్ టెస్ట్ బిట్ ఒకటి చెప్పడం జరిగింది. అదేవిధంగా మీకు ఇప్పుడు ఒక లెక్క ఇవ్వడం జరుగుతుంది సార్. చూడండి, వయసు 14 సంవత్సరాల 2 నెలలు, ఎత్తు 5 అడుగుల 3 అంగుళాలు, బరువు 85 పౌండ్లు. ఈ వయసు, ఎత్తు, బరువు ఆధారంగా ఇక్కడ నేను చిన్న ఫార్ములా ఇవ్వడం జరుగుతుందండి. వయసు ప్లస్ ఎత్తు ప్లస్ 1/10 బరువు ఆధారంగా వీరు సూచి ఎంత. ఓకే సార్, మనకి కూపర్ టెస్ట్ ఇవ్వడం జరిగింది. రాబోయే డిఎస్సిలో ఎస్ఏపిఈ కానీ పీఈటీకి కానీ ఇటువంటి లెక్కలు ఇచ్చేసినట్లయితే ఏం చేస్తాం, ఎలా చేస్తాం? ఓకే సార్, దీని యొక్క ఆన్సర్ నేను నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియో కాదు సార్, ఈ వీడియో ఎండింగ్లో మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఆన్సర్ తెలిసినట్లయితే యూట్యూబ్లో ఆన్సర్ పెట్టండి కామెంట్స్లో. అదేవిధంగా నాకు వాట్సాప్ పర్సనల్ నెంబర్కి పెట్టినా నేను చూసి మీకు రిప్లై పంపడం జరుగుతుంది సార్. ఓకే సార్, విషయానికి వచ్చేద్దాం. క్రీడా మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒక బిట్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. ఒకటి మీరు గ్రహించాలి సార్, తెలంగాణ పీఈటీ పేపర్లో స్పోర్ట్స్ ట్రైనింగ్, స్పోర్ట్స్ మెడిసిన్ ఏం చూడలేదు సార్, మొత్తం అన్నీ కొట్టేశాడు అంతే. మొత్తం అన్నీ కూడా డైరెక్ట్గా కొట్టడం జరిగింది. వీళ్ళకి ఇంత లెవెల్కి ఇవ్వాలని ఏం చూడలేదండి. మ్యాక్సిమం టఫ్ లెవెల్తోనే ఎగ్జామ్ ఇవ్వడం జరిగింది. నేను ఒక వీడియో చేశానండి, కార్ల్ బ్రూసే క్రీడా సిద్ధాంతాల్లో చేశాను, సైకాలజీలో ఆ బిట్ ఇవ్వడం జరిగింది. ఓకేనండి. అదేవిధంగా సైకాలజీ అనేది దేనిలో భాగం, తత్వశాస్త్రం మరియు వేదాంత శాస్త్రంలో భాగం, 95 బిట్ సార్. ఓకే, అదేవిధంగా రిక్రియేషన్ ఎన్ని రకాలు, రిక్రియేషన్లో నేను చాలా తక్కువ, ఒక రమారమి 15 పేజీలు చెప్పానండి. ఆ 15 పేజీల్లో 3 పేజీల నుంచి 3 బిట్లు ఇవ్వడం జరిగిందండి. రిక్రియేషన్ రకాలన్నీ అని ఇవ్వడం జరిగింది, రిక్రియేషన్ విధానాలు. అదేవిధంగా 189లో వచ్చేటప్పటికి స్పోర్ట్స్ ట్రైనింగ్లో ఇన్నర్ లోడ్, అవుటర్ లోడ్ కోసం చెప్పడం జరిగిందండి. ఇన్నర్ లోడ్, అవుటర్ లోడ్. ఈ దీంట్లో అడిగిన బిట్ ఏంటంటే ఈ క్రింది వాటిలో లోడ్లో భాగం కాదని ఇచ్చాడండి. ఓకే సార్. నెక్స్ట్ కణజాలాల సమూహం, 124 బిట్. కణజాలాల సమూహం అంటే ఏంటి? కొన్ని క్రియల కోసం చేయబడిన, ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన కణాల యొక్క సమూహాన్ని కణజాలం అంటాం. ఓకే సార్. ఆబ్జెక్టివిటీ నేను వీడియోలో చెప్పానండి, యథార్థత, విశ్వసనీయత, విషయనిష్టత ఇవి చూసుకోండి అని చెప్పాను. ఆబ్జెక్టివిటీ ఇవ్వడం జరిగిందండి. అస్థిపంజరం మరియు అనుబంధ అస్థిపంజరంలో అనుబంధ అస్థిపంజరం ఎన్ని ఎముకలతో కూడి ఉంటుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వైటల్ కెపాసిటీ అంటే ఏదో ఇచ్చాడండి. ఒకటిసారి నేను బుక్ని చాలా షార్ట్గా తయారు చేసి షార్ట్ నోట్స్ రూపంలో ఇవ్వడం జరిగిందండి. ఆ షార్ట్ నోట్స్ చదువుకున్నట్లయితే మీకు మ్యాక్సిమం బిట్లు రావడం జరుగుతుంది. ఓకే సార్. అదేవిధంగా చర్మంలో శ్వేతగ్రంథుల సంఖ్య 2 నుంచి 4 మిలియన్లు నా బుక్లో ఉంది సార్ అండి, నా బుక్లో ఉంది. నేను ఇచ్చిన షార్ట్ మెటీరియల్లో ఉండడం జరుగుతుంది. ఓకేనండి. యోగాలో వచ్చేటప్పటికి నేను ఇచ్చిన షార్ట్ నోట్స్ నుంచి మ్యాక్సిమం అన్ని రావడం జరిగింది. కండరాల సంఖ్య 600కి పైగా అన్నాడండి. నేను ఆల్రెడీ నా లెసన్స్లో అదేవిధంగా టెస్ట్లో కూడా పెట్టడం జరిగింది. కణంలో ప్రధాన పొరలు క్రొవ్వుతో మరియు ప్రోటీన్లతో నిర్మితం ఉంటుంది, నా కంటెంట్లో పెట్టాను. అదేవిధంగా టెస్ట్లో కూడా పెట్టడం జరిగిందండి. ప్రాథమిక నైపుణ్యాలు నేర్పే తరగతి రూపం, లూజ్ ఫార్మేషన్ ఆల్రెడీ మన క్లాస్లో చెప్పడం జరిగిందండి. ఓకే, అంతర్జాతీయ అధ్యక్షులకు కావాల్సిన ప్రేరణను ఇచ్చాడండి స్పోర్ట్స్ ట్రైనింగ్లో. ఇక్కడ చిన్న విషయం సార్, ప్రేరణ 2 రకాలు, బాహ్య ప్రేరణ మరియు అంత ప్రేరణ.
ఇక్కడ మనం దీన్ని వెతకాల్సిన పని లేదండి. సాధారణంగా పాఠశాల స్థాయి వరకు అంతఃప్రేరణతోనూ, పాఠశాల స్థాయి దాటి కాలేజీకి వెళ్ళాడు అనుకోండి, అటు బాహ్య ప్రేరణతోనే వాళ్ళు మోటివేషన్ కలిగించాలి. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే, నేను పిల్లలకు లెసన్లో చెప్పడం జరిగిందండి, అంతర్జాతీయ అని ఇచ్చాడు. దాన్ని మనం లెసన్ వినేటప్పుడు కూడా కొంచెం మన మైండ్ని కొంచెం కాన్సన్ట్రేట్ చేసి విన్నట్లయితే దీంట్లో బిట్లు ఈజీగా పెట్టడం జరుగుతుంది సార్. ఓకే, నెక్స్ట్ ప్రయోగశాల స్థాయికి తీసుకొచ్చిన వాడు ఏంటంటే సైకాలజీని ప్రయోగశాల స్థాయికి తీసుకొచ్చిన విల్హెల్మూట్ క్రీడా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క లక్ష్యం, మానసిక ఉద్దేశాలు. నేను ఇచ్చిన టాపిక్లో స్టార్టింగ్ 2వ లైన్ అండి, ఓకేనండి, 2వ లైన్. నెక్స్ట్ పిఎన్ఎఫ్ స్ట్రెచ్చింగ్ ఒకటి ఇవ్వడం జరిగింది. దాంట్లో వచ్చేటప్పటికి స్ట్రెచ్చింగ్ మరియు కాన్స్ట్రాక్షన్ దాని యొక్క ఉద్దేశం మన నోట్స్లో చెప్పడం జరిగిందండి. అదేవిధంగా శ్వాసనాళంలో ఆకారం, సి ఆకారపు మృదులాస్తులు ఉంటాయి, ఓకేనండి. కోరదంతాలు 2/2, 3/3, 2/2, 1/1. ఈ సిరీస్లో ఏంటంటే ఏమవుతాయంటే 2/2, 2 కింద 2 పైన 2 మొత్తం 8 ఆన్సర్ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఇన్ఫ్లుయెంజా లక్షణాలు నా మెటీరియల్లో ఇవ్వడం జరిగింది సార్. ఓకే, ఈ విధంగా నేను ఎందుకు చెప్తున్నానంటే మీ సమయాన్ని మీ ధనాన్ని వృధా చేసుకోవద్దు ఏంటి. చక్కగా సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి నేను ఆఫ్లైన్ బ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది సార్. ఒకటి సార్, ఆఫ్లైన్లో రావాల్సిన ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం రావడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆఫ్లైన్ ప్రిపరేషన్, ఆఫ్లైన్ కోర్స్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. మ్యాన్ టు మ్యాన్ కాంటాక్ట్ ఎప్పుడైతే ఉందో మీరు పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ నేర్చుకుంటారు. ఒక విషయం గమనించుకోండి, మనం వెళ్ళి మన సమయాన్ని ఎంతవరకు వెచ్చించి అక్కడ సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతున్నాం అన్న మాట ఒక్కసారి మీరు గమనించుకున్నట్లయితే, నేను మీకు ఎవ్రీడే టెస్ట్ పెడతాను. రమారమి 2500 బిట్లు రాయిస్తాను. ఏంటంటే 2500 బిట్లు రాయిస్తాను. ఎవ్రీడే టాపిక్, ఫస్ట్ డే నేను లెసన్ చెప్తాను, నెక్స్ట్ డే దాని మీద మీరు చదువుతారు, దాని మీద టెస్ట్ రాస్తారు. అదేవిధంగా టెస్ట్ రాసిన తర్వాత మీరు మళ్ళీ ఆ టెస్ట్ని నేను మళ్ళీ అనాలిసిస్ చేస్తాను. 3 సార్లు అయిందండి. 3 సార్లు అయిన తర్వాత 4వ సారి మిమ్మల్ని ఏం చేస్తానంటే ఈ రాసిన టెస్ట్ మళ్ళీ అదే రోజు రాత్రి రీకాల్ చేసుకోమని చెప్తాను. 4 సార్లు అయిపోయింది. 4 సార్లు అయిపోయిన తర్వాత 5వసారి గ్రాండ్ టెస్ట్లో వచ్చేటట్టుగా దాన్ని మీరు చదువుతారు. ఎన్ని రివిజన్స్ అయినాయి సార్, ఎన్ని రిపిటేషన్స్ అయినాయి, ఒక టాపిక్ నా దగ్గరికి వచ్చేటట్టు మీరు రమారమి 5 సార్లు చదువుతున్నారు. ఈ విధంగా ప్రోగ్రెసివ్ లెర్నింగ్లో చెప్పడం జరుగుతుంది సార్. ఓకే సార్, నేను మళ్ళీ లెక్క ఇంకొకసారి మీకు చెప్పడం జరుగుతుంది. వయసు 14 సంవత్సరాలు 2 నెలలు, ఎత్తు 5 అడుగులు 3 అంగుళాలు, బరువు 85 పౌండ్లు. తిరునారాయణ హరిహరన్ సూచి ప్రకారం వయసు ప్లస్ ఎత్తు ప్లస్ 1/10 బరువు ఆధారంగా వీరి సూచి ఎంత? ఓకే సార్, ఈ ఆన్సరు మీరు చక్కగా చేసి నాకు పంపుతారని నేను ఆశిస్తున్నాను సార్. ఓకే సార్, ఒకటి నేను చెప్పేది పదే, వ్యాయామ విద్య అందరికీ అందాలి. ఏంటంటే వ్యాయామ విద్య అందరికీ అందాలి. నా వీడియోలు చక్కగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు వాట్సాప్ రూపంలో కానీ కామెంట్స్ పెట్టినట్లయితే నేను మీకు చక్కగా వీడియోలు అందించడం జరుగుతుంది. ఒకసారి తెలంగాణ పేపర్లో తేటతెల్లం ఏంటంటే డైరెక్ట్ బిట్లు కానీ వస్తాయి. అదేవిధంగా మనం జాబ్ సాధించడానికి కావాల్సిన బిట్లు ఏంటంటే కాన్సెప్ట్ బిట్స్ చక్కగా చదవాలి. కాన్సెప్ట్ మీరు మైండ్లో పెట్టుకోవాలి. మైండ్లో పెట్టుకున్నట్లయితే కాన్సెప్ట్ ఆధారంగానే తెలంగాణలో పేపర్ ఇవ్వడం జరిగిందండి. అదే విధంగా ఆంధ్రాలో కూడా వర్తించే విధంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనండి, ఆంధ్రాలో కూడా మనం అదే విధంగా పేపర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి అభ్యర్థులందరూ చక్కటి ప్రిపరేషన్ చేయండి. ఏంటంటే చక్కటి ప్రిపరేషన్ చేయండి. ఒకటే సార్, మీ ధనాన్ని మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. అదేవిధంగా మీకు కాన్సెప్చువల్ లెర్నింగ్ ఎక్కడైతే లభిస్తుంది, ఏంటంటే మీకు కాన్సెప్ట్, మీరు కోచింగ్ అయిపోయిన తర్వాత మనం ఎంత నేర్చుకున్నాం అనేది మీరు ఒకసారి అసెస్మెంట్ వేసుకోవాలి. అయ్యో నేను ఈరోజు 0తో వచ్చాను ఇక్కడికి, నేను ఎంతతో ఈ 2 నెలల కాలంలో నేను ఎంత సబ్జెక్ట్తో బయటకు వెళ్తున్నాను సార్, నా దగ్గరికి 0తో వచ్చిన వాళ్ళు నేను దగ్గర 90% వాళ్ళతో లోడ్ చేసి పంపించానండి. అదేవిధంగా మీరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారని అనుకుంటున్నాను సార్. ఓకే, ఈ లెక్క నాకు వీడియోలో పెట్టండి లేదా వాట్సాప్లో పెట్టండి. నేను వచ్చే వీడియోలో దీని యొక్క ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.